హలో నమస్తే. నేను మీ రజియా. ఈరోజు రెసిపీ వచ్చేసి లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఎంతో టేస్టీగా, ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. చాలా హెల్తీ కూడా. ఇది లంచ్ బాక్స్‌గానే కాదండి. ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు, మనకి టైం లేనప్పుడు ఈజీగా ఏదన్నా చేసేసుకొని టేస్టీగా తినాలంటే చాలా మంచి ఆప్షన్ ఇది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ ఎక్కాక కరివేపాకు, 2 ఎండుమిర్చి, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు, 1 టేబుల్ స్పూను జీలకర్ర, 1 టేబుల్ స్పూను పల్లీలు, 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకుందామండి. ఇది నేను మా బాబుకొక్కడికే చేస్తున్నాను కాబట్టి ఇంత వేస్తున్నాను. మీరు ఎంతమంది చేస్తున్నారో దాని క్వాంటిటీని బట్టి ఈ క్వాంటిటీ పెంచుకోండి. ఇవి మంచి అరోమా వచ్చే వరకు బాగా రోస్ట్ చేసుకుందాము సిమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకుంటే బాగా మంచి స్మెల్ అండ్ టేస్ట్ కూడా వస్తాయి. వీటిని రోస్ట్ చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలండి. ఇవి చల్లారిపోయాక ఇప్పుడు జార్ తీసుకొని దాంట్లో ఇందాక మనం చల్లారబెట్టుకున్న వాటిని వేసి ఇలా పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్‌లాగా మిక్సీ పట్టుకున్నాక ఇందులో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇది గోంగూర పౌడర్ అండి. గోంగూర ఆకులని నీడలో ఎండబెట్టుకొని పొడి చేసుకున్నదనమాట. దాంట్లో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం మళ్ళీ రైస్‌లో సాల్ట్ వేయము. దానికి తగ్గట్టు ఇప్పుడే వేసేసుకోండి. ఇందాక ప్యాన్‌లోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 1 టీ స్పూన్ దాకా షాజీరా, ఒక పచ్చిమిర్చి చీలిక ఇలా వేసుకొని కొన్ని జీడిపప్పులు వేసి అవి కొంచెం వేగేదాకా బాగా వేయించుకోవాలండి. అవి వేగాక ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఆ పౌడర్‌ని ఇందులో వేసేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్‌లో. ఈ పౌడర్‌ని మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఆ పౌడర్‌ని స్టోర్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే దీంట్లో 2 కప్స్ దాకా నేను రైస్ వేశాను. ఈ రైస్ వేసి మనం ఏసిన పౌడర్‌లో ఈ రైస్ మొత్తం కలిసేలాగా ఎక్కడ అన్నం ఉండలు లేకుండా నీట్‌గా మంచిగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాము. ఈ కొత్తిమీరను వేసి ఇది కూడా కలిసేలాగా ఓసారి కలుపుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ దాకా వచ్చేలాగా నిమ్మరసం అయితే పిండుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా కలిసేలాగా కలిపేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అండ్ ఈజీ అయిన గోంగూర రైస్ రెడీ అయిపోతుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్‌లో ఆల్ క్లిక్ చేశారంటే నేనెప్పుడు కొత్త వీడియో పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఈ వీడియో ఎలా అనిపించింది? మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నాకు మోటివేషన్‌గా ఉంటుంది. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.